హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎకనామిక్ క్యాలెండర్ ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఒక రోడ్ మ్యాప్ లాగా యూజ్ చేసి ఆ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ న్యూసెస్ మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి ఇవన్నీ చూద్దాము. ఈ వెబ్సైట్ వచ్చేసి forex factory.com అని క్లిక్ చేయగానే మీకు ఇలాగ వచ్చేస్తుంది. సో దీంట్లో వచ్చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిల్టర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే 4 టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. రెడ్ ఫోల్డర్, ఆరెంజ్ ఫోల్డర్, ఎల్లో ఫోల్డర్, ఇక్కడ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, సిల్వర్ ఫోల్డర్. ఈ ఎల్లో ఫోల్డర్ని మనం ఈ ఫిల్టర్లో నుంచి తీసేద్దాం. ఎందుకంటే ఎల్లో ఫోల్డర్ వచ్చేసి లో ఇంపాక్ట్ న్యూసెస్ డ్రివెన్ చేస్తుంది. ఓకేనా, అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఫోల్డర్ వచ్చేసి మీడియం ఇంపాక్ట్ ఉంటుంది. రెడ్ ఫోల్డర్ వచ్చేసి హై ఇంపాక్ట్ న్యూస్ ఉంటుంది. మేజర్గా హై ఇంపాక్ట్ న్యూస్ ఆ పర్టికులర్ టైమ్స్ ఒక 5 minutes ముందర వెనకాల ఎటువంటి ట్రేడ్స్లో అయితే మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండేదని ట్రై చేయాలి. ఎందుకనంటే చిన్న చిన్న న్యూసెస్ వచ్చినప్పుడు ఓకే, కానీ మేజర్ న్యూసెస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలీ ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు స్టాప్ లాస్ పెట్టినా అది లెక్కలోకి రాదు. ఓకేనా, ఒక చిన్న వీడియో క్లిప్ కూడా చూద్దాం దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏమన్నా బ్యాంక్ హాలిడేస్ ఉంటే, తర్వాత డేలైట్ సేవింగ్స్ మనకి ఫోల్డర్ న్యూస్లో మనకి విజిబుల్. నెక్స్ట్ ఇక్కడ కరెన్సీస్ ఉన్నాయి కదా, కరెన్సీస్లో వచ్చేసి చాలా కరెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మేజర్ కరెన్సీస్. ఒకవేళ ఫోరెక్స్లో కానీ నువ్వు ట్రేడ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు యూఆర్యుఎస్డీలో నువ్వు ట్రేడ్ చేస్తున్నావు, దాన్ని సెలెక్ట్ చేసుకో. నీకు అక్కడ యూఆర్యుఎస్డీలో జరిగే న్యూసెస్ ఏమన్నా మేజర్ న్యూసెస్ వస్తుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మిగతాయి కూడా ఏయుడి కానీ, సిఏడి కానీ, సిహెచ్ఎఫ్ అలాగా. ఇప్పుడు నేను యూస్ చేసేది మేజర్గా యూఎస్డి కరెన్సీ పేరు, యూఎస్ మార్కెట్స్ కాబట్టి యూఎస్డి అనేది నేను అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఈవెంట్ టైప్స్ అన్నీ అలాగే వదిలేసేయండి, ఇవన్నీ మరి కలిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ అప్లై ఫిల్టర్ కొట్టే ఉంటే అప్లై అయిపోతుంది ఫిల్టర్ మొత్తం నీట్గా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత డేట్స్ ఉన్నాయి కదా, నువ్వు ఈ వీక్లో న్యూస్ చూడాలనుకుంటున్నావా, అప్లై సెట్టింగ్స్ కొట్టా ఉంటే ఆ పర్టికులర్ డే మాత్రమే వస్తుంది. లేదు నిన్నటిది చూడాలనుకుంటే నిన్నటిది వస్తుంది. అలాగా నీకు నీ రిక్వైర్మెంట్ టుడేది, ఈరోజు న్యూసెస్. సో ఈరోజు న్యూస్లే ఉన్నాయి, మండే న్యూసెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మండే న్యూసెస్. ఓకే, రెడ్ ఫోల్డర్ న్యూస్లో వచ్చినప్పుడు మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోద్దా, సింపుల్ అంటే. లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు యూఎస్డి బ్యాంక్ హాలిడే ఉంది కదా, ఆ హాలిడే రోజు మనం ఎటువంటి ట్రేడ్స్ చేయము. ఓకేనా, ఆ రోజు అవాయిడ్ చేయడం చాలా బెటర్. అలాగే నువ్వు ఒకవేళ ఫోరెక్స్లోనే ఇంకేమన్నా కరెన్సీ పేర్లో నువ్వు చేస్తుంటే ఆ బ్యాంక్ హాలిడే ఉంటే నువ్వు దాన్ని అవాయిడ్ చేయి. ఒకవేళ యూఆర్ యూఎస్డి కానీ చేస్తున్నావు అంటే యూఆర్ చూసుకోవాలి, యూఎస్డి చూసుకోవాలి. అప్పుడు యూఆర్ యూఎస్డిలో రెండిట్లో ఏది నీకు బ్యాంక్ హాలిడే వచ్చినా నువ్వు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. అలాగా ఎవ్రీ మంత్లో ఫస్ట్ వీక్ ఫ్రైడే ఎన్ఎఫ్పి న్యూస్ వస్తుంది. ఓకేనా, ఎన్ఎఫ్పి న్యూస్ ఉన్న రోజు, దాని ముందు రోజు ఎన్ఎఫ్పి ప్రోటోకాల్గా ట్రేడ్స్ చేయం. ఎందుకు ట్రేడ్స్ చేయమంటే చాలా చాపీగా అయిపోతుంది. వన్స్ అది న్యూస్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు 6 PM అని చూపిస్తుంది, ఇది ఇండియన్ టైమింగ్స్ ఎక్కడ మార్చుకోవాలనంటే ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా టైం జోన్, ఆ టైం జోన్లో ఏ టైం జోన్ అన్నా మార్చుకోవచ్చు. ఓకేనా, న్యూయార్క్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇండియన్ టైమింగ్ జోనే సెట్ అయింది, నేను అదే యూస్ చేస్తున్నాను దీంట్లో వరకు. ఓకేనా, కానీ ట్రేడింగ్ వీల్ కాదు, ట్రేడింగ్ వీల్ న్యూయార్క్ టైమింగ్ జోనే ఉంటుంది నాకు. ఓకేనా, ఎన్ఎఫ్పి న్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎన్ఎఫ్పి న్యూస్ వచ్చేసి మనకి ఎవ్రీ థర్స్డే దాన్ని ప్రోటోకాల్గా మనం తీసుకొని ట్రేడ్ చేయం. మెయిన్ రీజన్ ఏంది అని అంటే, ఎందుకు చేయమంటే మార్కెట్లో ఆ రోజు ప్రైస్ అనేది చాలా చాపీ అయిపోతుంది. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది ట్రేడ్ చేసేదానికి కూడా, అందుకే అవాయిడ్ చేసేస్తాం. అది ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకరోజు ట్రేడ్ చేయకపోతే కంప్లైంట్ అంటూ పో, హ్యాపీగా ఉంటుంది, ఇంకా మైండ్ పీస్గా ఉంటుంది. ఓకేనా, మనం ట్రేడ్స్ చేసే డబ్బులు సంపాదాలనే లేదు, ట్రేడ్స్ చేయకుండా కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అనవసరమైన ట్రేడ్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకునే దానికన్నా దాన్ని అవాయిడ్ చేయడం కూడా మనం అక్కడ మార్కెట్లో ప్రాఫిట్ చేసిన లెక్కే చూస్తాను నేనైతే. నెక్స్ట్ మేజర్ న్యూసెస్ వచ్చేసి ఇవి సిపిఐ న్యూస్, తర్వాత పీపీఐ న్యూస్ ఉంది కదా, కోర్ పీపీఐ, ఇవి మేజర్ న్యూసెస్ ఉంటాయి ఎన్ఎఫ్పి తర్వాత. నెక్స్ట్ వీక్లో చూద్దాం. నెక్స్ట్ వీక్లో వచ్చేసి సిపిఐ న్యూస్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్. ఆపై వచ్చే వీక్లో పెద్ద మేజర్ న్యూసెస్ అంటే రెడ్ ఫోల్డర్ న్యూసెస్ ఉన్నాయి, కానీ హైలీ ఇంపాక్ట్ ఇక్కడ చూడు ఎఫ్ఓఎంసీ ఉంది. సో ఆపై వచ్చే వీక్లో ఎఫ్ఓఎంసీ. సో అలాగా ఒక్కొక్క వీక్లో జాగ్రత్త ఉండాలి. ఆ వచ్చే న్యూస్లో చూడు, ఆ వీక్లో చూడు, ఎఫ్ఓఎంసీ ఉంది ప్లస్ ఎన్ఎఫ్పి న్యూస్ ఉంది. సో కొంచెం ఈ థర్స్డే రోజు వాళ్ళ దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేయాలన్నమాట. ఓకేనా, అలా ప్లాన్ చేస్తాం. అంటే ఇంకా ఆగస్ట్ మంత్కి వస్తే ఆగస్ట్లో ఫుల్గా న్యూసెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే, అంటే ఏ ఇయర్ అయినా సరే. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తే, అంటే ట్రేడ్స్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా. అంతే, ఇది సింపుల్గానే ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయడం, నువ్వు ఏ కరెన్సీ పేరు చూస్ చేస్తావు. తర్వాత ఎల్లో ఫోల్డర్ మనకు అవసరం లేదు, ఎల్లో ఫోల్డర్తో మనకి అదే హైలీ ఇంపాక్ట్ ఏం చూపేది. ఆరెంజ్ ఫోల్డర్ కూడా చాలా మంది యూస్ చేయరు, కానీ ఒకసారి చూసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం.
మెయిన్ ఏందంటే ఈ న్యూస్ వచ్చేసి ఇప్పుడు బై సైడ్ లిక్విడిటీ తీయాలి లేకపోతే సెల్ సైడ్ లిక్విడిటీ తీయాలి అని అంటే మేజర్‌గా కొంచెం ఫాస్ట్‌గా వాళ్ళు ప్రైస్‌ని మూవ్ చేయాలి అన్నప్పుడు ఈ హైలీ ఇంపాక్ట్ న్యూసెస్‌లో వాళ్ళు మూవ్ చేయాలనుకున్న ప్రైస్‌కి మూవ్ చేసేస్తారు. ర్యాండమ్‌గా ఏం మూవ్ చేయరు. ఆల్గోరిథం అనేది కరెక్ట్‌గా ఎక్కడి వరకు వెళ్ళాలో దానికి తెలుస్తది. ఈ న్యూస్‌ని కొంచెం హెల్ప్‌ఫుల్‌గా తీసుకొని కొంచెం ఇంకా నైట్రో లాగా బూస్ట్ ఇస్తది. సో, కొంచెం ఫాస్ట్‌గా ఎళ్లి అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయ్యేదో లేకపోతే చాలా మందిని మార్కెట్ నుంచి తీయడమో ఇవన్నీ చూస్తదనమాట. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Boom. Ah, shit. 10. डाउन आएगा। अभी आप लोग के सामने एनालिसिस और ट्रेड ऑफ हम लेते हैं। हमने डाउन का ट्रेड प्लेस कर लिया। 4, 3, 2, 1, बूम। సో, ఇది గైస్. ఐ హోప్ ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతదనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.